మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడు మాకు చూపుతున్న కృపను బట్టి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు కూడా క్రమం తప్పకుండా ఈ వాక్య ధ్యానాలను అనుసరిస్తూ ఆత్మీయంగా, వ్యక్తిగతంగాను, కుటుంబంగాను మీరు ఆశీర్వాదం పొందుతున్నారని నమ్మి దేవాదేవుని స్తుతిస్తున్నాను. కీర్తనల గ్రంథం నుండి 119వ కీర్తన 50వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం నుండి 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ 119వ కీర్తన అంతటిని మనం గమనిస్తే వాక్యం యొక్క ప్రాధాన్యత, వాక్యం యొక్క ప్రభావం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనాకారుడు. మాట్లాడుతూ నన్ను ఆకట్టుకున్నటువంటి ఒక్క పదం నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇదే వాక్యమే, ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటున్నాడు. నేను మరలా వచనాన్ని చదువుతున్నాను. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఏ బాధ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ వాక్య ప్రభావానికి మన జీవితాలను అప్పగించుకుంటే అది మనకు నెమ్మదినిచ్చేదిగా ఉంది. కీర్తనాకారుడు ఈ కీర్తన అంతట్లో వాక్యం 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 శాసనాలని, లేకపోతే ఆ కట్టడలు అని, ఆ ఆలోచనలని, రకరకాల పదాలతో వాక్యం యొక్క ప్రభావం గురించి అక్కడ మాట్లాడుతూ వచ్చాడు కీర్తనాకారుడు. కనుక ఈ మాటలు మనం స్వీకరిస్తున్నప్పుడు వాక్యం మన బాధలలో నెమ్మదిని కలిగించేదిగా ఉంది. వాక్యం మనను బ్రతికించేదిగా ఉంది. వాక్యం మన జీవితాలను పురికొల్పేదిగా ఉంది. వాక్యం మన జీవితాలలో నిరీక్షణ కలుగు చేసేదిగా ఉంది. ఇక ఇంతే, నా జీవితం ఇంతటితో ఇక అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని తాకినప్పుడు ఆ వాక్యపు జీవాన్ని బట్టి, అనగా ఆ వాక్యం మనలో ఆ పని చేసినప్పుడు ఆ వాక్యం మనలో పుట్టించే జీవాన్ని బట్టి పునరుజ్జీవాన్ని పొందుకొని మన జీవితంలో ముందున్నటువంటి ఆ సమస్య ఏదైనా సరే దాన్ని అధిగమించడానికి బలాన్నిచ్చేది, పురికొల్పినిచ్చేది ఏంటి అంటే దేవుని వాక్యమే. ఇదే నాకు నెమ్మది కలుగు చేసేది. కనుక దేవుని వాక్యానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత మన వ్యక్తిగతంగా మనం ఇస్తున్నప్పుడు, దేవుని వాక్యానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత మన కుటుంబాలకు ఇస్తున్నప్పుడు, అది నీ వ్యక్తిగతమైనటువంటి బాధ అయినా సరే, అది నీ వ్యక్తిగతమైన బాధ్యత అయినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇక కుంగి కృషించిపోయి ఇక నాకు చావే శరణ్యము అన్నప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అంటున్నాడు కీర్తనాకారుడు. నా బాధలలో నెమ్మదిని కలుగ చేసేది ఏంటి అని అంటే, ఒకవేళ ఫ్రెండ్సో, లేకపోతే బంధువులో, నా ఆస్తో, లేకపోతే నాకున్న బ్యాక్గ్రౌండ్లో, లేకపోతే నాకు ముందున్నటువంటి ఆ రకరకాల వ్యక్తులో, ఇవన్నీ కాదు. కీర్తనాకారుడు మాట్లాడిన మాటలు నేను మాట్లాడుతున్నాను. ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. కనుక దేవుని వాక్య ప్రభావానికి మనం అప్పగించుకున్నప్పుడు, దేవుని ఆలోచనలు మనం స్వీకరిస్తున్నప్పుడు, ఎంత కృంగిపోయిన స్థితిలో నీవున్నా ఇక నాకు చావే శరణ్యము అనుకున్నప్పుడు అక్కడ దేవుని వాక్యం ద్వారా మనల్ని పురికొల్పే దేవుడు ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు చతికిల పడిపోయావో, ఎక్కడైతే నువ్వు లోయ అనుభవంలో ఉన్నావో, ఇక ఈ లోయలో నుంచి నేను ఇక పైకి రాలేను అనుకున్నప్పుడు దేవుని యొక్క మాట నిన్ను తాకినప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నువ్వు రాగలిగినట్లుగా దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, జీవాన్ని, ఉజ్జీవాన్ని, పునరుజ్జీవాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. ఏ బాధను అనుభవిస్తున్నప్పటికీ ఆ ప్రతి బాధలో నెమ్మదిని, సమాధానాన్ని, పీస్ని అనుగ్రహించేది దేవుని వాక్యం. కనుక ఈ దేవుని వాక్యాన్ని వినడానికి, ఈ దేవుని వాక్య ప్రభావానికి మన జీవితాలను ఎప్పుడైతే అప్పగించుకుంటామో, ఎలాంటి లోయ అనుభవంలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆ వాక్యం మనలను బ్రతికించేది. ఆ వాక్యమే మన బాధలలో నెమ్మదిని కలుగ చేసేది. ఏ బాధలో నీవన్నా, ఎలాంటి ఆ నిరాశ, నిస్పృహకు గురవుతున్న పరిస్థితుల్లో ఉన్నా, ఇదిగో ఆ వాక్యం బ్రతికించేదిగా ఉంది, ఆ వాక్యం నెమ్మదినిచ్చేదిగా ఉంది. చిన్న ప్రార్థన చేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి మీ కళ్ళను మూసుకొని నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన. మహిమగల రాజా, నీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం ఘనుడా. ఇదిగో కీర్తనలో చదవబడినటువంటి మాటను
నా దేవా మేము తీసుకుంటున్నాం ప్రభువా. నా దేవా, నీ వాక్యము మా జీవితాలలో, చతికిలబడిపోయినటువంటి మా జీవితాలలో ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చేది ప్రభువా. నీ వాక్యము నిరాశ నిస్పృహ కలిగినటువంటి మా జీవితాల్లో పునరుజ్జీవాన్ని నింపేదిగా మీ వాక్యం అనేది ప్రభువా. కనుక మా జీవితాలలో మీ వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతనిస్తూ నా దేవా ఉజ్జీవాన్ని పొందుకొని ముందుకు కొనసాగలిగే కృప దయచేయండి ప్రభువా. బాధలలో మీ వాక్యమే నెమ్మదినిచ్చేదిగా ఉంది ప్రభువా. మీ వాక్యం ద్వారా మేము ఆదరణ పొందుకొనగలిగినట్లుగా, మీ వాక్యము ద్వారా మేము అతని నెమ్మది పొందుకొనగలిగినట్లుగా మీ వాక్యానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత మా వ్యక్తిగత జీవితాలలోను కుటుంబాలలోను ఇస్తూ మీరిచ్చే సమాధానాన్ని మేము పొందుకొనగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సమాధానము నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.